వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అంతర్జాతీయ దౌత్యం అంటే చాలా సీరియస్ వ్యవహారం. ఇద్దరు దేశాధినేతలు కలిస్తే రక్షణ ఒప్పందాల గురించి, వేల కోట్ల వాణిజ్యం గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుంటారు. ముఖంలో ఒక చిరునవ్వు కూడా కష్టంగానే కనిపిస్తుంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కలిస్తే మాత్రం ఆ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా పాత స్నేహితుల్లా పలకరించుకుంటారు, నవ్వుకుంటారు, సరదాగా సెల్ఫీలు దిగుతారు. ఈ విజువల్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు పండుగ చేసుకుంటారు. రకరకాల మీమ్స్, పాటలు యాడ్ చేసి వీడియోలు ఎడిట్ చేస్తారు. ఈ ఇద్దరి పేర్లను కలిపి మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ సెట్ చేస్తుంటారు. చూడటానికి ఇదంతా ఒక ఫన్నీ ఇంటర్నెట్ ట్రెండ్ లాగా, పాప్ కల్చర్ లాగా అనిపిస్తుంది. కానీ ఒక అగ్రరాజ్యంగా ఎదుగుతున్న ఇండియాకు, యూరోప్లో అత్యంత కీలకమైన ఇటలీకి మధ్య నడుస్తున్న ఒక అద్భుతమైన జియో పొలిటికల్ వ్యూహం ఈ సెల్ఫీల వెనుక దాగి ఉందని ఎంతమందికి తెలుసు? అసలు జార్జియా మెలోనికి మోడీ అంటే ఎందుకు అంత అభిమానం? ఇద్దరి రాజకీయ భావజాలాలు ఎలా కలిశాయి? వీళ్ళ స్నేహం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ఈ ట్రెండ్ ఎక్కడ మొదలైందంటే 2023 డిసెంబర్లో దుబాయ్ వేదికగా జరిగిన COP28 సమ్మిట్ లో ప్రపంచ దేశాల అధినేతలు చాలా మంది పాల్గొన్నారు. కానీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాత్రం మన ప్రధాని మోదీ దగ్గరకు వచ్చి స్వయంగా తన ఫోన్ తో ఒక సెల్ఫీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోని తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ గుడ్ ఫ్రెండ్స్ ఎట్ COP28 మోడీ అని రాశారు. ఆ ఒక్క పోస్ట్ కొన్ని క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2024 జూన్లో ఇటలీలో జరిగిన G7 సదస్సుకు మోదీ వెళ్ళినప్పుడు మెలోని స్వయంగా ఎదురెళ్లి నమస్తే పెట్టి స్వాగతం పలకడం, ఇద్దరూ కలిసి మళ్ళీ హాల్లో ఫ్రమ్ ద మెలోడీ టీమ్ అంటూ ఒక చిన్న వీడియో వదలడంతో వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. ఇద్దరు టాప్ లీడర్స్ ఇలా ఇంత ఓపెన్ గా మీమ్ కల్చర్ కు కనెక్ట్ అవ్వడం ప్రపంచ రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం. ఒక ఫ్రెండ్షిప్ బలంగా ఉండాలంటే ఇద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉండాలి. రాజకీయాల్లో మోదీ మెలోని ఇద్దరిది ఒకే ఐడియాలజీ. జార్జియా మెలోని ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధాని. ఆమె ప్రచారం చేసిన స్లోగన్ ఏంటంటే గాడ్, ఫాదర్, ల్యాండ్, ఫ్యామిలీ. ఆమె తన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను చాలా గట్టిగా నమ్ముతారు. ఇస్లామిక్ వలసవాదులకు వ్యతిరేకంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. సరిగ్గా మన ప్రధాని మోదీ ఐడియాలజీ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. నేషన్ ఫస్ట్, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతికి పెద్దపీట వేయడం లాంటివి మోదీ విధానాలు. ఈ ఇద్దరు నాయకులు కూడా తమ దేశాల్లోని జాతీయవాదాన్ని బలంగా నమ్ముతారు. అందుకే వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ కనెక్షన్ చాలా న్యాచురల్ గా వర్కౌట్ అవుతుంది. ఒక సీనియర్ గ్లోబల్ లీడర్ గా మోదీకి ఉన్న అనుభవాన్ని చూసి మెలోని ఎంతో ఇన్స్పైర్ అవుతారు. ఇంటర్నెట్ మీమ్స్ ను పక్కన పెడితే వీరిద్దరి స్నేహం వెనుక ఎవరికీ తెలియని వ్యూహం ఉంది. ఇటలీ అనేది యూరోప్ లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గతంలో ఇటలీ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ప్రాజెక్ట్ లో సైన్ చేసింది. అంటే చైనాకు యూరోప్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇటలీ ఒక గేట్ వే లాగా ఉండేది. కానీ మెలోని ప్రధాని అయ్యాక సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా ప్రాజెక్టు వల్ల ఇటలీకి ఒరిగిందేమీ లేదని, ఆ డీల్ నుంచి ఇటలీని అధికారికంగా బయటకు తీసుకొచ్చేశారు. ఇది చైనాకు పడిన అతిపెద్ద దెబ్బ. చైనాను వదిలేశాక ఇటలీకి ఆసియాలో ఒక బలమైన, నమ్మకమైన దేశం కావాలి. ఆ స్థానాన్ని ఇండియా భర్తీ చేసింది. G20 సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు ఇటలీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ కారిడార్ గనుక పూర్తయితే ఇండియా నుంచి వస్తువులు మిడిల్ ఈస్ట్ మీదుగా నేరుగా యూరోప్లోని ఇటలీ పోర్టులకు చేరుకుంటాయి. దీనివల్ల రెండు దేశాలకు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీనికి తోడు ఇటలీ ఆయుధ తయారీలో, షిప్ బిల్డింగ్ లో చాలా అడ్వాన్స్డ్ దేశం. ఇండియన్ నేవీకి, ఆర్మీకి కావలసిన టెక్నాలజీని ఇటలీ సప్లై చేయడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. మోదీ మెలోనీల ఫ్రెండ్షిప్ బాండింగ్ ఈ వేల కోట్ల డీల్స్ చాలా స్మూత్ గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలక్షన్స్ లో గెలవాలన్నా, గ్లోబల్ లీడర్ గా పాపులర్ అవ్వాలన్నా కేవలం పాతకాలపు పాలిటిక్స్ పనికిరావు. యూత్ కు కనెక్ట్ అయ్యేలా సాఫ్ట్ పవర్ ని వాడాలి. ఈ హ్యాష్ మెలోడీ ట్రెండ్ వల్ల మోదీకి, అటు మెలోనికి ఇద్దరికి దేశీయంగా విపరీతమైన పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ లో ఈ రీల్స్ చూసి అబ్బా మన ప్రైమ్ మినిస్టర్ ఎంత కూల్ గా ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకులకు ఉచితంగా లభిస్తున్న ఒక అద్భుతమైన పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్ లాంటిది. ఒక చిన్న సెల్ఫీ వందల కోట్ల రూపాయల యాడ్స్ చేయలేని పనిని చేస్తుంది.
చరిత్రను గమనిస్తే అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్, బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ల మధ్య అప్పట్లో ఇలాంటి ఐడియాలజికల్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు 21వ శతాబ్దంలో మోదీ, మెలోనీల రూపంలో ప్రపంచం అలాంటి ఒక బలమైన బాండును చూస్తుంది. ఇంటర్నెట్ జనాలు దీని మీద ఎన్ని మీమ్స్ వేసినా రోజువారీ రాజకీయాల్లో ఇదొక రీఫ్రెషింగ్ దౌత్య బంధం. రాబోయే రోజుల్లో ఈ మెలోడీ స్నేహం రెండు దేశాల భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.